ఒకటి కాదు, రెండు కాదు, 60,000 చెట్లని పూర్తిగా కొట్టేశారు. దోచుకెళ్ళిపోయారు, దోపిడీ చేసేశారు, సొమ్ము చేసుకున్నారు. దీని ఖరీదు కనీసంలో మినిమంగా చూస్తే 3,000 కోట్ల రూపాయల పైచులుకుంటుంది. అంటే అంతటి సంపదని అక్రమార్కులు దోచుకెళ్ళిపోయారు. ఇక్కడ సహజంగానే ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి సీజ్ చేశారన్నారు కదా, సిఐడి ఆధీనంలో ఉన్నదన్నారు కదా, మరి అలాంటప్పుడు ఎవరు తీసుకెళ్తారు? పూచిక పుల్ల కూడా బయటికి పోకూడదు కదా, పోలీసులకు తెలియకుండా, వాళ్ళ దృష్టికి రాకుండా ఒక్క చిన్న గడ్డి మోపు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు కదా. అలాంటిది 1,60,000 చెట్లు ఎలా మాయమయ్యాయి? ఏదన్నా దయ్యం వచ్చిందా, భూతం వచ్చిందా, ప్రేతం వచ్చిందా, పిశాచం వచ్చిందా, రాత్రికి రాత్రి అలా మంత్రం వేసి మాయం చేసేసిందని చెప్పేసి సహజంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ డౌట్ కన్నా ముందు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, బాబు నువ్వు చెబుతున్నావు, నోటికొచ్చిన లెక్కలే చెబుతున్నావు, వాటికి మాకు ఆధారాలేంటి, సాక్ష్యాలేంటి? మొదట్లోని ఇంట్రోలోనే చెప్పావు కదా, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ మేము సంపాదించాం, సేకరించాం అన్నావు కదా, అవేంటో బయట పెట్టు అని చెప్పేసి అనొచ్చు. ఎస్, ఖచ్చితంగా బయట పెట్టి చూపించే ప్రయత్నం, నిగ్గుదల్చే ప్రయత్నమే చేస్తున్నాం. సిఐడి దగ్గర నుంచి కానీ, ఇతర సోర్సుల దగ్గర నుంచి కానీ మేము సేకరించినటువంటి సమాచారం, మాకు తెలిసినటువంటి డాక్యుమెంట్ల నుంచి మేము తీసుకున్న సమాచారం అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది.